తాతయ్య సార్, ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం సక్సెస్ అయితే ఈ ప్రపంచమే మీ ఆధీనంలోకి వస్తుంది. ప్రభుత్వం మీకు కోట్ల లెక్కల్లో డబ్బులు ఇస్తుంది. కానీ ఇది ముందుగానే ప్రభుత్వానికి తెలిసిపోతే మనం మోసలు లెక్క పెట్టడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదని గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. ఈ ఆచార్య ఎక్స్పెరిమెంట్ ఆపే ధైర్యం ప్రభుత్వానికి లేదు. ఈ రోజు కాకపోతే ఏ రోజైనా ఈ చింపాంజీల్ని మనుషుల్లాగా మాట్లాడేలా చేస్తాను. ఇవి మనం మాట్లాడేవి అర్థం చేసుకుంటాయి కానీ మాట్లాడలేవు. నా ఎక్స్పెరిమెంట్ వల్ల ఇవన్నీ కూడా మనుషుల్లాగే మాట్లాడబోతున్నాయి. ఆ తర్వాత గవర్నమెంట్ మనల్ని పొగడుతుంది. ప్రపంచమంతా మనం పాపులర్ అయిపోతాం. ప్రపంచమంతా నా పాదాల దగ్గరికి వచ్చేస్తుంది. ఈ ప్రయోగాన్ని నేను విజయవంతం చేసి తీరుతాను. నా లాంటి తెలివితేటలు గలవాడు ఎవడూ లేడు. లేదు లేదు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మేము కూడా నీ ఫ్రెండ్సే. ఇదిగో తీసుకో, ఈ బనానా తిను. నీకు ఆకలిగా ఉందా? శివ, నా అరటి పళ్ళన్నీ దానికి పెట్టేస్తున్నావు. మరి నేనేం తిన్నావు? పళ్ళన్నీ తిన్న తర్వాత అది మన అందరినీ కరిచిందనుకో. అలా మాట్లాడికి యుడి, అది ఎంత భయపడిందో చూసావు కదా. కమాన్ బేబీ, రారా. కమ్ బేబీ, భయపడుకో, రా. అరే, మీకు అసలు ఒక చింపాంజీని పిలవటం కూడా చేత కావట్లేదు. అసలు మన వాయిస్ లో దమ్ముండాలి, కమాండింగ్ గా ఉండాలి. చూడు, ఇలా ఉండాలి. కమాన్ బేబీ, ఐ కమాండ్, యు కమ్ హియర్. చూసారా ఎలా వచ్చిందో? పిలిచింది నేను, కానీ వచ్చింది మీ దగ్గరికి. కానీ నాకు ఒక డౌట్. వామ్మో, ఏంటి అసలు ఇలా కొట్టింది? ఇది తన ఫ్యామిలీ నుంచి తప్పిపోయి వచ్చిందనుకుంటాను. అందుకే ఇది కొంచెం భయపడుతోంది. మనం దీన్ని మన ఇంటికి తీసుకువెళ్దాం. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎంత చిన్న అందమైన చింపాంజీని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఇది తన ఫ్యామిలీ నుంచి తప్పిపోయింది. అందుకే దీన్ని ఇంటికి తీసుకొచ్చాను. ఇది నిజంగా చాలా అందంగా ఉంది. దీనికి స్వాగతం పలకడానికి నేను ఒక పాట పాడబోతున్నాను. కోపం వచ్చి అది పాడటం మొదలుపెట్టింది. ఏమిటి కోతి చేష్టలు? నువ్వు పాట పాడగలవా ఏంటి? నా హార్మోనియం తిరిగి ఇచ్చేసేయ్. నీకే చెప్పేది. నిన్ను ఏం చేస్తానో చూడు. నా హార్మోనియం పెట్టే లాక్కుంటావా? నిన్ను అగో. నాతోనే పెట్టుకుంటావా? నిన్ను ఏం చేస్తానో చూడు. రావట్లేదేంట్రా ఇది? రే లాగండ్రా. రే లాగు. మెల్లగా మెల్లగా. రే కాళ్ళు నొప్పిగా ఉంది. లాగు. ఇది వచ్చిందో లేదో సమస్యలన్నీ సృష్టిస్తోంది. నా వల్ల కావటం లేదు. శివ, దీన్ని అడవిలో వదిలేసిరా. అలాగే తాతయ్య. అదృష్టం కొద్దీ దీనికి పాడడం తెలియలేదు. ఒకవేళ పాడడం మొదలుపెట్టి హార్మోనియం వాయించడం మొదలు పెడితే తాతయ్య కోపం వచ్చేది కదా.
చింపు ఎందుకు మాటి మాటికి అటువైపే చూపిస్తోంది? ఖచ్చితంగా అక్కడ ఏదో ఉండే ఉంటుంది. ఒకవేళ దాని ఫ్యామిలీ అక్కడుందేమో, మనం వెళ్ళి చూద్దాం పదా. సరే రా వెళ్ళి చూద్దాం. హే చింపు, లెట్స్ గో. అక్కడ ఏముందో మాకు చూపించు. ఇదేంటి? అడవి మధ్యలో ఒక ఇల్లా? ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఇప్పుడే చూస్తాను. ఓ, లడ్డు సింగర్ని వెంటనే పిలవాలి. ఏంటి, నా ఏరియాలో చింపాంజీ దొంగతనమా? లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. శివ, నేను వెంటనే వస్తున్నా. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏంటయ్యా ఈ శబ్దం? రా లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే. పైన చూసావా, ఒక కుర్రాడు ఉన్నాడు. రా త్వరగా వెళ్ళి పట్టుకుందాం. రా మిత్రమా, ఇక్కడే ఉంటే మనం కూడా సమస్యలో ఇరుక్కుంటాం. ఏమైంది శివ? వాళ్ళు నన్ను చూసేశారు. మీరు ఇక్కడే నిశ్శబ్దంగా దాక్కోండి. నేను వాళ్ళని ఇంకోవైపు తీసుకువెళ్తాను. డాగ్స్ రివర్ వైపు రాలేవు. చూసావా వాణ్ణి? రెడ్ సింగర్ వచ్చేసరి. లోపల బోల్డ్ అని చింపాంజీలు ఉన్నాయి. శివ అడవిలోకి వెళ్ళాడు. శివ వెనకే బోల్డ్ అంత మంది వెళ్ళారు. ఎప్పుడే వెళ్ళి అందరినీ అరెస్ట్ చేసి పారేస్తాను. మీరందరూ ఇక్కడే ఉండండి, ఎప్పుడో వస్తాను. 3 వరకు లెక్క పెడతాను. అంతలో గేటు తెరిచేయండి, లేకపోతే గేట్ ని విరిచి పారేస్తాను. 1 3 లెక్క పెట్టే లోపల మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే 1
రోజు మనమేంటో వీళ్ళకి తెలియజేయాలి సార్. మీ పేరు ఊరికే ఫేమస్ కాలేదు, మీరేంటో తెలియాలంటే గేట్ విరిచేయండి సార్. నన్ను అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు ఇన్స్పెక్టర్. చింపాంజీలు మనుషులాగా మాట్లాడతాయా లేదా అని నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. మనుషులు చింపాంజీలాగా మాట్లాడతారా లేదా అని. లేదు, నువ్వు అసలు అలా చేయడానికి వీల్లేదు. యు ఆర్ అండర్ అరెస్ట్. అర్థమైందా? కానిస్టేబుల్ చెప్పవయ్యా, ఈ లడ్డు సింగ్ పేరే ఊరికే ఫేమస్ కాలేదని. అంతేకాకుండా నేను ఎంత కిరాంతకన్నో చెప్పు వాడికి. ఆయ్. ఇప్పుడు నాకు వీడే కిరాతకుల్లా కనపడుతున్నాడు సార్. ఇన్స్పెక్టర్, ఇప్పుడు మీతోనే నేను ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి. ఎక్స్పెరిమెంట్కు ముందు నిద్రపోవాలి. ఏంటి, నేను నిద్రపోవాలా? రెస్ట్ తీసుకోవాలా? ఇది చెప్పడానికి నీకు సిగ్గులేదు? నన్ను చింపాన్సీ చేస్తానన్నావు, నన్ను మళ్ళీ నిద్రపోమంటున్నావు. ఎలా నిద్రపడుతుందిరా? శివా, నన్ను కాపాడు. నువ్వు ఎక్కడున్నావు? ఏయ్, మళ్ళీ ఆ పిల్లాడు వచ్చేసాడు. త్వరగా వెళ్ళి పట్టుకోండి. ఇలా చూడండి, ప్రాబ్లం పెద్దదవుతుంది. పని ముగించుకొని వెంటనే మనం బయలుదేరాలి. అంకుల్, నేను ఏమి విన్నానంటే మీకు చింపాంజీలు అంటే ఇష్టమని. మీరు నా చెంపుని కూడా ఉంచుకుంటారా? తప్పకుండా. సరే గానీ ఆ రూమ్లోకి తీసుకెళ్ళి వదిలేసేయి. థ్యాంక్ యూ అంకుల్. చాలా మంచి కుర్రోడ్లాగున్నాడు. వెల్ బిహేవియర్, మంచి కుర్రోడు. చూసావుగా, థ్యాంక్స్ కూడా చెప్తున్నాడు. అసలు ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు? ఈ అబ్బాయి అసలు ఇక్కడంతా గందరగోళం సృష్టించేది. మన వాళ్ళు ఇతన్నే చేస్తున్నారు. అరే, అలా అయితే ఈ పిల్లవాడిని వెళ్ళి పట్టుకోండి. నాకన్నా వీడు ఘోరంగా ఉన్నట్టున్నాడే. వదలకండి, వాడిని పట్టుకోండి. శివ వచ్చేసాడు, నా శివ వచ్చేసాడు, నా శివ వచ్చేసాడు. నా శివ వద్దాం.
ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మీరు అడిగినప్పుడల్లా బిర్యానీ మందు ఇప్పించాను కదరా, ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి వాళ్ళు అంత చూడండి, అంతా నాశనం చేసేశారు. వెళ్ళండి రా, మీకే చెప్పేది. అమ్మో నా కాలు. శివ ఏంటి మర్చిపోయావా? నేను నీ సైడే కదా శివ. ఓ సారీ లడ్డు సింగ్ గారు. పారిపోండి. త్వరగా 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 వెళ్ళిపోండి. ఏంట్రా అందరినీ కొట్టేస్తున్నావు? నువ్వు పిల్లాడివా లేక పిడుగువా? ఏంట్రా నువ్వు చెప్పు. వీళ్ళని పోషించడానికి నేను ఎంత కష్టపడ్డాను రా. నువ్వేంట్రా ఊరికే కొట్టి పారేస్తున్నావు? అందరినీ ఉతికి ఆరేస్తున్నావు కదరా. నా ఇన్వెన్షన్ ని, నా రౌడీల్ని నాశనం చేశావు. శివ, బయట అందరి సంగతి తేల్చేశాను, నీకేం కాలేదుగా? ఓరి నాయనో, మీరంతా ఎవర్రా? ఒకడినే తట్టుకోలేకపోతున్నాను, ఇంతమంది వచ్చారేంట్రా? ఇన్స్పెక్టర్ గారు, ఏదో ఒకటి చెయ్యండి, నన్ను అరెస్ట్ చేయండి. ముఖ్యంగా పిల్లాడి నుంచి దూరంగా తీసుకెళ్ళండి సార్. మీకే చెప్పేది, త్వరగా. నేను కన్న కలలన్నీ వీళ్ళు మట్టిలో కలిపేశారు సార్. ఏడు పాపయ్యా, ఏడు పాపన్నాను. చేతులు పైకెత్తి ఫార్వర్డ్ మార్చు. సంతోషంగా ఉండు మిత్రమా. ఇక మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు?